నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కన్న మమకారం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక ఆవిడ కొడుకు జబ్బుపడి ప్రాణాలను కోల్పోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ కుంగిపోయింది. చాలా రోజులు గడిచిన కొడుకు మీద మమకారం మటుకు తగ్గలేదు. ఏ రోజు తన చనిపోయిన కొడుకును గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలో ఎప్పుడూ ఉండేది. ఒకరోజు ఊరిలోకి ఒక బోధిసత్వుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానం గలవాడని ఊర్లో వాళ్ళంతా అనుకుంటూ ఉంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింపజేయగలుగుతాడేమో అని ఆశపడింది. వెళ్ళి ఆ బోధిసత్వుడి కాళ్ళ మీద పడి తన కొడుకుని మళ్ళీ తనకు దక్కేలా చేయమని అడిగింది. ఆ బోధిసత్వుడు ఊళ్ళో ఎవ్వరూ మరణించని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకొని రమ్మన్నాడు. మరునాడు ఉదయమే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటిలోనూ నిల్చుకొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించారా అని అడిగింది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి కూడా లేదు. నిరాశ చెందిన ఆవిడకు జీవితంలో చావు కూడా ఒక భాగమని, అది ఎవ్వరూ తప్పించలేరని అర్థమైంది. ఆ బోధిసత్వుడి పరీక్షలో దాగి ఉన్న వివేకం అర్థం చేసుకుంది. ఆ తరువాత తన కొడుకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ ఎలాగైనా కొడుకు జీవిస్తే బాగుండన్న ఆలోచన మటుకు రాలేదు. ఇప్పుడు ఆవిడకి జ్ఞానోదయమైంది. సమాప్తం.